హాయ్ వర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ఉన్నారు. ఆయన ఏదైతే అమరావతికి సంబంధించిన ల్యాండ్ సేకరణ, భూముల సేకరణ ఉంటుందో దాన్ని కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై ఒక వింతైన ఆరోపణలు చేస్తారంటే చాలా మట్టుకు ఎవరైనా కూడా ఆ సిటీ అభివృద్ధి జరగాలి, గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచీకరణలో భాగంగా సిటీలో ఏర్పడాలని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఈయన వచ్చి అంత ల్యాండ్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఎందుకు మీరు అమరావతి అభివృద్ధి మీకు ఇష్టం లేదా, ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అమరావతి తీసుకుని ఆయన 10 సంవత్సరాలు అయిందిగా. ఏం అభివృద్ధి చేశారు? 5 సంవత్సరాల్లో ఏం చేశారు ఆయన? తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన? ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు రెండోసారి స్టేట్ ఫామ్ అయినాక మరి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తారు చెప్పండి? ఉన్న అమరావతిని ముందు బాగు చేయండి. మీకు ఎప్పుడు ల్యాండ్ కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి ల్యాండ్ కావాలా, ల్యాండ్ పూలింగ్ చేశారు, అప్పటికప్పుడు వాళ్ళు సేకరించారు. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో ఎయిర్పోర్ట్ గురించి ఆలోచించటం, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మొత్తం ల్యాండ్ సేకరించడం, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు అసలు అనవసరంగా పంట భూముల్ని సేకరించాలా? అంటే ప్రాజెక్ట్ వచ్చినప్పుడే ల్యాండ్ సేకరణ చేయాలంటున్నారా? అంతే కదా, ప్రాజెక్టును బట్టే చేయాలా, ముందే ఎందుకు చేయాలా? ముందే నువ్వు చేసేసుకుని ఇదేంటి రియల్ ఎస్టేటా, వ్యాపారమా చేసేది? ప్రభుత్వం ఏం చేయాలా? పాలన చేయాలా. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంత ల్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పండి, 5,000 ఎకరాలు ఉంది ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. అందులో కేవలం వాడేది 750 ఎకరాలే. ఇంకొక 750 ఎకరాలు టెర్మినల్స్ కోసం వచ్చారు, అంటే 1,500 ఎకరాలు. ఆ 750 ఎకరాలు టెర్మినల్స్ కూడా నెక్స్ట్ 10 సంవత్సరాలు టెర్మినల్స్ తయారు చేసే ప్రసక్తే ఉండదు. నామకే వస్తే ఒక టెర్మినల్ పెడతారు, ఒక రన్వే పెడతారు, అది కూడా వాడుకలో ఉంది అన్నట్టు చూపిస్తూ ఉంటారు, కానీ అవసరమే లేదు. అంటే హైదరాబాద్ నగరానికి 750 ఎకరాల ఎయిర్పోర్ట్తో బండి నడిపించగలిగిన పరిస్థితి ఉందని మనకి తేటతెల్లం అవుతున్నప్పుడు 5,000 ఎకరాలు ఎందుకంటే ఎయిర్పోర్ట్కి? మీరు ఎవరిప్పుడు ఎయిర్పోర్ట్ అక్కడ కట్టదలుచుకున్నారు? టాటాసా వచ్చారా? చెప్పండి ప్రజలకి, ఎక్వైర్ చేయండి. ఎవరు ఆపుతారు? మీకు చట్టం ఉంది, మీ పవర్స్ ఉన్నాయి. దానికి 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ తేవటానికి. ఈ ఇచ్చిన రైతులకి భూములు ఇవ్వటానికి, ప్లాట్లు ఇవ్వటానికి ఇంకొక 5,000 ఎకరాలు. ఈ రెండు కాకుండా ప్రభుత్వానికి పనికి రావడం కోసం ఇంకొక 5,000 ఎకరాలు, రోడ్లకు మళ్ళీ అదొక 5,000 ఎకరాలు. ఇక మొత్తం ఇదేంటిది పద్ధతి ఏంటి? తర్వాత ఏమన్నా వేయగలుగుతారా రోడ్లు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇప్పుడున్న అమరావతికి 17,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. అదేమన్నా గ్రాంటా? అక్కడ పోలవరం ఉంది, అది ఇంకా కంప్లీట్ కాలా. మరి మిగిలిన ప్రాంతాలు ఏమవుతాయండి? శ్రీకాకుళం ఏమవుతుంది? విజయనగరం ఏమవుతుంది? మరి లేకపోతే మొత్తం ట్రైబల్ ఏరియాలో పాలన ఏమవుతుంది? అనంతపూర్ ఏమవుతుంది? కడప ఏమవుతుంది? కర్నూలు ఏమవుతుంది? మన నెల్లూరులోంచి ఉదయగిరి ఆ ప్రాంతాలన్నీ ఉన్నాయి, అవేమవుతాయి? వీటి పాలనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు కదా. మరి ఇవన్నీ ఎట్లా చేస్తారు మీరు నాకు చెప్పండి. అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియా ల్యాండ్ అక్విజిషన్ జరిగితే అక్కడ అంతా ఏరియా కూడా డెవలప్ అయితే రైతులకు కూడా డబ్బులు వస్తాయి, భూములకు కూడా డిమాండ్ వస్తాయి. ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు? కోణం ఏంటండి? ఎక్కడ జరిగిందండి? మీరు ఇప్పుడు 2014లో మా చంద్రబాబు నాయుడు 3వసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. మరి ఏం అభివృద్ధి జరిగింది అమరావతిలో నాకు చెప్పండి. ఏం జరిగింది? 10 సంవత్సరాల అభివృద్ధి లేదు అంటే 20 సంవత్సరాలకు అవుద్దా? 20 సంవత్సరాలకు అభివృద్ధి అయితే ఇప్పుడున్న జనరేషన్ ఏమవుతుంది నాకు చెప్పండి. ఆ పిల్లలు ఏమవుతారు? 5 ఏళ్ల పిల్లలు ఏమవుతారు? 20 ఏళ్ల కుర్రకారు ఏమవుతారు? వాళ్ళ బతుకులు ఏమవ్వాలా? అంటే ఎప్పుడో నువ్వు నోట్లో పెడతావని ఇది బంగారు ముద్ద ఇప్పుడు ఆకలితో చావాలనా జనాలు? ఏం విజన్ అండి ఇది? ఇది విజన్ కాదు, ఇది పెద్ద కుట్ర, ప్రజల మీద జరిగే కుట్ర, ప్రచారం, ఆర్భాటం, కార్పొరేట్ శక్తులతో మిలాఖత్ అవటం. ఓ పక్కన అదానీలకు అమ్మేస్తున్నారు, అక్కడ 27,000 ఎకరాల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయి. ఏం చేశారు చంద్రబాబు నాయుడు? దాన్ని ఎందుకు స్వాధీనపరచుకోలే? 30,000 కోట్లు ఇస్తే అదాని కొనేస్తాడు దాన్ని. ఆ 30,000 కోట్లు నువ్వు ఇచ్చి స్టీల్ ప్లాంట్ సొంతం చేసుకో. ఆ 27,000 కోట్లని ప్రజోపయోగమైన పనులు చేయి. 27,000 ఎకరాలని అక్కడ చేయండి. రేపు అదానికి ఇస్తే అవన్నీ డెవలప్ చేసుకుంటాడు. అదాని ప్రైవేట్ సంస్థలకు ఇస్తాడు, మైక్రోసాఫ్ట్లకు ఇస్తాడు, ఇంకోళ్ళకి ఇస్తాడు, డబ్బులు చేసుకుంటాడు, కావాల్సిన హోటల్స్ కడతారు. అది వాళ్ళ సొంత ఆస్తి వస్తుంది. అందువల్ల ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ మోడల్ కరెక్ట్ కాదు. ఈ రాజకీయ నాయకులు అందుకనే ప్రజలకు పెద్ద సమస్యలు అయిపోయారు. వీళ్ళు చేసేది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ల పాలన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 30,000-40,000 ఎకరాలు అన్నారు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 40,000 45,000 ఎకరాలు చిల్లర అంటున్నారు. ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు అని చెప్పేసి అంటే మరి రైతులు ఏం పంట పండియాలి? రైతుల పరిస్థితి, రైతు కూలీల పరిస్థితి, దానిపై బీఎస్పీ ఏ విధమైన పోరాటం చెప్తుంది? ఇప్పుడు రైతుల పరిస్థితి ఏం చెప్పండి? రైతులు పాపం శాంతి కాముకులు. ఒక కులం రైతులు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు మావాడు కదా,
ఏం చేయాలే మా మంచి కోసమే తీసుకున్నాళ్లే అని ఒక అభిమానంతో, పిచ్చి అభిమానంతో, కులాభిమానంతో వాళ్ళు బేరు చేస్తారు. అదల్లా పోయి ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి రాగానే 5 సంవత్సరాలు వాళ్ళు సఫర్ అయిపోయారు. ఆయన ఈ కుల వ్యతిరేక భావంతో వాళ్ళని ఇబ్బందులు పాలు చేశాడు. సరే వచ్చింది గవర్నమెంట్, ఆయన ఇంటికి పంపారు జగన్మోహన్ రెడ్డి, ఈయన వస్తే దీన్ని వదిలేసి మళ్ళీ 44,000 ఎకరాలు ఏంటండి, వాళ్ళు ఏమైపోతారండి? నాకు అర్థం కాదు. రైతులు ఏమైపోతారు, రైతు కూలీలు ఏమైపోతారు, అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఏమైపోతారు? వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? వాళ్ళ గురించి మేము ఉద్యమం చేపడతాం, ఇది ఆరంభం, బహిరంగ సభలు నిర్వహిస్తాం, ర్యాలీలు నిర్వహిస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజల్ని చైతన్యపరిచి వచ్చే ఎలక్షన్ల వరకు ఆగం, వీళ్ళ మీద వ్యతిరేకత వాళ్ళకి తెలిసేట్టే చేస్తాం. అందువల్ల ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం చాలా మంచిది. నిర్ణయం వాయిదా కాదు, రద్దు చేసుకోవాలా. ముందు అమరావతిని బాగు చేసి చూపించండి, చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. 44,000 ఎకరాలు కావాలని మీరు మేనిఫెస్టోలో పెట్టండి, పెట్టి ఎలక్షన్లకు వెళ్ళండి. మీకు ఏదో దొరికింది కదా అని అధికారం మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లు ఇస్తే ఏంటి? మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో ముందు అవి పరిష్కరించండి. 34% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు బీసీలకి, ఏమీ లేదు, దాని గురించి మాట లేదు. బీసీ సంరక్షణ చట్టం చేస్తా అన్నారు, ఏమీ లేదు. ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు, నామినేటెడ్ పోస్టులు 34% బీసీలకు ఇస్తారు, దాని గురించి మాటే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన పనులు చేయండి. మీకు పవర్ ఎట్లున్నదంటే ఇది ఏదో రకంగా పవర్ గుంజుకోవటం, ప్రజలను మభ్యపెట్టడం, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చిన అధికారాన్ని వాడుకోవటం, నేను ఈ పనులు చేస్తానని చెప్పి ఇది ప్రజల్లో ముందు పెట్టాలా. గో టు ఎలక్షన్స్ ఫస్ట్, you complete Amravati of 54,000 acres, then go for elections. In the manifesto you declare that we are going to take these 44,000 acres, we are going to develop this area on the lines of Amravati. Show it, you prove yourself. You have not proved yourself. సో అంటే ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలిసి జరుగుతుందా? మరి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి దీని మీద? మీరు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి అవుతుంది? ఎందుకంటే అలయన్స్ ఉన్నంత మాత్రం అది వేరు పార్టీ, ఇది వేరు పార్టీ. బీఎస్పీ పవన్ కళ్యాణ్ ఏం డిమాండ్ చేస్తారు చాలా? పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు, నిద్ర నటిస్తున్నాడు. బహుశా చంద్రబాబు ఫెయిల్ అవ్వాలా, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు రాజకీయంగా. ఈయన ఇంటికి పోయే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ వదిలేయచ్చు, టీడీపీని వదిలేసి జగన్తో జత కట్టవచ్చు, బీజేపీతో జత అలానే ఉంచుకోవచ్చు, నెక్స్ట్ సీఎం కావడానికి ఆయన ఆలోచించుకోవచ్చు. బీఎస్పీతో ఒకప్పుడు మీ దోస్తే కదా ఆయన. వీళ్ళందరూ దోస్తులే, మనకి దోస్తులు కాదండి. వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు ఆలోచిస్తారు. నేను సీఎం ఎట్లా, వాళ్ళ ప్రజలకు పని చేయటానికి కాదు వీళ్ళు ఉన్నది. నేను ఒక పదవిని అనుభవించాలా, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ స్పందించి ఉండాల్సి ఉండే. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, డోంట్ గో ఫర్ ఇట్ అని చెప్పాలా. మరి మనం చూస్తాం పంచ్ డైలాగులు సినిమాల్లో టకా టకా చెప్తాడు, మరి ఎందుకు చెప్పడం నాకు అర్థం కాదు. ఇది చెప్పాలా, అది కరెక్ట్గా. ఇది పవన్ కళ్యాణ్ ఇలా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇది పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రతిబింబిస్తుంది. ఖచ్చితంగా దీనికి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.